తాండూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలందరి సహకారంతో స్వచ్ఛత పచ్చని పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ నీరజ పేర్కొన్నారు. శనివారం తాండూర్ మున్సిపల్ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా స్వచ్ఛతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ నీరజ మాట్లాడుతూ మున్సిపల్ సిబ్బంది, ఆఫీసర్లు, జవాన్లు ప్రాణాలకు తెగించి మురుగు కాలువలు శుభ్రం చేస్తూ పట్టణాన్ని కాపాడుతున్నారని, వారి శ్రమను ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజలు తమ ఇళ్లను ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటారో అదేవిధంగా తమ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పట్టణంలోని బస్టాండ్, భద్రప్ప చౌక్, శివాజీ చౌక్, ఇందిరా చౌక్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇందిరా చౌక్ కూడలి వద్ద ఉన్న ఫౌంటైన్ కు రంగులు వేయించి మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, జవాన్లు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనము 99 రోజుల ప్రజాపాలన, అదేవిధంగా పట్టణంలోని ముఖ్యంగా బస్టాండు, పరిసర ప్రాంతం, అంబేద్కర్ చౌక్, అదేవిధంగా ఇందిరా చౌక్, శివాజీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, ఈ విధంగా అన్ని కార్యక్రమాలకు ముందు మన ప్రథమ మహిళ నీరజ బాలరెడ్డి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ప్రభాకన్న గారు, తోటి కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి, అదేవిధంగా రాజగౌడు, 28 వార్డు కౌన్సిలర్గా నేను ప్రతి వార్డులో ఎక్కడెక్కడ చౌరస్తాలు ఉన్నాయో చౌరస్తాలనే కాకుండా వాటి చుట్టుపక్కల ఉన్న వ్యాపార సంస్థలు కానీ, చిరు వ్యాపారులు కానీ, అక్కడ ఉన్న ఇంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా చెత్త సేకరణ, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రతలో మేము సైతం అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళే కాకుండా నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మున్సిపాలిటీ వాళ్ళు చేసే పని చేసుకుంటారు. కానీ మన బాధ్యత ఏంది, ఒక గుడ్ సిటిజన్గా నా యొక్క బాధ్యత ఏందని చెప్పేసి ప్రజలు కూడా అందరూ కూడా మమేకమై 99 రోజుల ప్రజాపాలనలో అనే కాకుండా అన్నగారు అన్నట్టు రాబో ముందున్నటువంటి ప్రతిరోజు కూడా మన పరిశుభ్రత మనమే కాపాడుకుంటూ, మన పరిసరాలను మనమే శుద్ధి చేసుకుంటూ, ఏదైనా సమస్య ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు చేత కాకుంటే కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు, సిబ్బంది వారు అందరం కూడా కలిసికట్టుగా ఉండి స్వచ్ఛ భారత్ మున్సిపల్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లు, మరి టీఎంసీ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసేసి తాండూరు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ అవగాహన కల్పించి చెత్త చెదారం అది శుభ్రంగా పెట్టి తన పరిసరాలు శుభ్రంగా పెట్టి తాండూరు పట్టణానికి కాలుష్య రహితంగా ఒక తాండూరు ఏర్పాటు చేసి మరి సుందరంగా తాండూరుని తీర్చిదిద్దాలనేసి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంలో ఈరోజు ఇంద్రమ్మ కూడలిలో ఒక చెట్టు నాటడం కూడా జరిగింది. సుందరీకరణ చేసి నీటి గుట్టల్ని కూడా దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి తాండూరు ఉపయోగంగా చేసి దాన్ని శుద్ధీకరణ చేసే విషయంలో అందరూ కూడా దీంట్లో ప్రయత్నిస్తున్నాము. రాబోయే 9 రోజుల్లో ఏదైతే మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఉన్నదో తాండూరు ప్రజలందరూ భాగ్యస్వాములై తన పాత్ర దీంట్లో పోషించి పరిసరాలు మొత్తం శుభ్రంగా పెట్టుకొని కాలుష్య రహితంగా తాండూరుని చేసే పద్ధతిలో ముందడుగు వేసేసి ప్లాస్టిక్ కానీ చెత్త చెదారం కానీ అన్నీ తొలగించి మనం ఒకటే మున్సిపాలిటీ అంతా చేయడం కాదు. ఎందుకంటే ప్రజలు సాయం లేకుండా ఏ సంస్థ కూడా ఫలితం రాదు. కాబట్టి ప్రజలు ముందుకు వచ్చి చైతన్యవంతులు అయి ఈ పరిశుభ్రతను పాటిస్తే బాగుంటుందని చెప్పుకుంటూ ఈ రాబోయే 99 రోజుల పట ప్రజలు కూడా తన పాత్ర పోషించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రవేశపెట్టిందో దానికి విజయవంతం చేసి 99 రోజులు కాకుండా భవిష్యత్తులో పాటించి తాండూరు శుభ్రం భరించే దిశలో ముందుకు వేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రోగ్రాంలో రోజు
ఒక్కొక్క అంశంపై 10 అంశాలు ఉన్నాయి. రోజు ఒక్కొక్క అంశంపై తాండూరు లోపల స్వచ్ఛత గురించి మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, మా మున్సిపల్ ఆఫీసర్లు, జవాన్లు, వాటితో పాటు మేము మా కౌన్సిలర్లు అందరూ చాలా ఎంతో కష్టపడి పనిచేస్తున్నా ఏమవుతుందంటే ఎక్కడ చెత్త అక్కడే కనిపిస్తుంది. అలా కాకుండా తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మీరు కానీ మీ పట్టణంలో మీ ఇంటి చుట్టూ ప్రదేశాలు కూడా మీ ఇంట్లో ఎలాగైతే నీట్గా ఉంచుకుంటారో మీ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా అలాగే నీట్గా ఉంచుకోవాలని తాండూరు పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తిగా మేము విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మా మున్సిపల్ సిబ్బంది చాలా కష్టపడుతూ మురికిలో చేయబెడుతూ రోజు పనిచేస్తున్నారు. మీరు కూడా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే చెత్త బండి వస్తుందో అప్పుడు మాత్రమే చెత్త వేయండి, రోడ్ల పైన చెత్త వేయకండి అని ఒక విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా బస్టాండ్ నుండి భద్రప్ప చౌక్ నుండి శివాజీ చౌక్ నుండి ఇందిరా చౌక్లో ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరా చౌక్ కూడలిలో ఫౌంటైన్కి రంగులు వేయించి అక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల లోపల ఎలాంటి తాండూరు పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రీన్ విషయంలో కానీ తాండూరుని ఒక స్వచ్ఛ శ్యామలంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు మాటిస్తూ మీకందరికీ విన్నవించుకునేది ఒకటే, అందరూ సహకరించండి. మేము తాండూరు పట్టణాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.